వారాంతం వేసవి సెలవులు ఇంకేముంది. తిరుమల దివ్యక్షేత్రం భక్తజన సంద్రమైంది. కిక్కిరిసిన క్యూ లైన్లు, ఎటు చూసిన భక్తుల బారులు. ఇలా 4-5 రోజులుగా కొండంతా నిండుగా కలకల్లాడుతోంది. రద్దీ అంతకంతకు కొనసాగుతూనే ఉంది. శుక్రవారం 87,000 మంది తిరుమలేశుని దర్శించుకున్నారు. శనివారం కూడా రికార్డు స్థాయిలో దర్శనాలు జరిగినట్లు టీటీడీ ప్రకటించింది. నేడు దర్శనాల జోరు ఏమాత్రం తగ్గలేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు ఒక్కటేంటి, ఎక్కడ చూసినా భక్తజనుల సందడే. వినిపించేవన్నీ గోవిందనామ స్మరణలే. తిరుమలలో వేసవి రద్దీకి సంబంధించి మరింత సమాచారం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులు రోజు రోజుకు పెరుగుతుంది. వేసవి సెలవులతో పాటు వారాంతం కావడంతో ఈరోజు భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంది. ఇవాళ ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు తిరుమలగిరులకు పోటెత్తారు. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శనానికి దాదాపు 16 నుంచి 17 గంటల పైబడి పడుతోంది. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 2 క్యూ కాంప్లెక్స్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లు కావచ్చు, అదేవిధంగా బాటగంగమ్మ ఆలయం వరకు, నారాయణగిరి ఉద్యానవనం నుంచి బాటగంగమ్మ ఆలయం వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. అదేవిధంగా బాటగంగమ్మ ఆలయం నుంచి ఆక్టోపస్ భవనం వరకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద కూడా భక్తులు క్యూ లైన్లోకి వెళ్లేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో తిరుమలగిరులు భక్తజన సాంద్రమైనాయనే చెప్పాలి. వేసవి సెలవులను రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా ఉండేలా విస్తృతమైన ఏర్పాటు చేసింది. దీంతో ఈ వేసవి సెలవుల్లోనే అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఏ రోజుకు ఆ రోజు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ దర్శన సమయాన్ని అంచనా వేసుకుంటూ వేచి ఉంటున్న భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చేసింది. దీంతోనే గతంలో ఎన్నడూ లేని రీతిలో శనివారం రోజు 97,250 మంది భక్తులు శ్రీవారిని దర్శిస్తున్నారు. అదేవిధంగా శుక్రవారం రోజు దర్శన సమయం తక్కువగా ఉంటుంది. తిరుమల శ్రీవారికి అభిషేక సేవ నిర్వహిస్తారు. ఈ సమయంలో దాదాపుగా 1 గంటన్నర పైబడి అభిషేక సేవ జరుగుతుంది. ఆ సమయంలో సాధారణంగా భక్తులను ఆర్జిత సేవ టికెట్లు ఉన్న వారిని మాత్రమే దర్శనాన్ని అనుమతిస్తారు. కానీ ఈ వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య అధిక సంఖ్యలో ఉండడం, ఎక్కువ సమయం క్యూ కాంప్లెక్స్లో, వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అభిషేక సేవ సమయంలోనూ శుక్రవారం రోజు అభిషేకం ఓవైపు జరుగుతుంటే మరోవైపు సర్వదర్శనం భక్తులను కూడా దర్శనానికి అనుమతించారు. దీంతో సర్వదర్శనానికి వెళ్తున్న భక్తులు అభిషేక సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకుని తరించారు. అదేవిధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లో కూడా నిరంతరాయంగా అన్నదాన సరఫరా చేస్తున్నారు. వెంగమాంబ అన్నదాన సత్రం, వకులామాత వంటశాల, అక్షయపాత్ర వంటశాలలో దాదాపు 19 గంటల పాటు నిరంతరాయంగా వంటలను తయారు చేస్తూ శ్రీవారికి దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అవసరమైన అన్నప్రసాదం కావచ్చు, లేకపోతే అల్పాహారం కావచ్చు, లేకపోతే పాలు ఇలాంటి వాటిని అందజేస్తూ భక్తులకు ఇబ్బంది లేకోకుండా ఏర్పాటు చేశారు. మరోవైపు వేసవి సెలవుల దృష్ట్యా ఇబ్బంది లేకోకుండా ఉండేలా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం వస్తూ ప్రముఖులు, అత్యంత ప్రముఖులకు సంబంధించి వారు ఇచ్చే సిఫార్సు లేఖలను అనుమతించడం లేదు. దీంతో మే 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 18,40,000 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా గతంలో ఎన్నడూ లేని రీతిలో వేసవి సెలవుల సమయంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ విఐపీలు నేరుగా వచ్చే విఐపీలకు మాత్రమే విఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తూ బ్రేక్ దర్శనాల సంఖ్యను పరిమితం చేసి ఆ సమయంలో సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేయడంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అంటే సాయంత్రం 5 గంటల వరకు ఈరోజు దాదాపు 57,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్టు అంచనా వేశారు. ఈరోజు రాత్రి కూడా అంటే నిన్న 97,250 మంది దర్శనం చేసుకున్నట్లు ఈరోజు కూడా 90,000 మంది వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం టీటీడీ అధికారులు వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.